అసలు మనం థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం చూడండి. ఇప్పుడు సింపుల్ గా మీ థైరాయిడ్ గ్లాండ్ ని మీరు కనిపెట్టవచ్చు అనమాట. ఎలా అంటే మనం మాట్లాడేటప్పుడు గొంతు దగ్గర కొద్దిగా వైబ్రేషన్ వచ్చినట్టు ఉంటది కదా, అంటే గిర్ర సౌండ్ వస్తది కదా, గిర్ర అంటూ. అక్కడ మనం కరెక్ట్ గా కానీ చేత్తో పట్టుకున్నాం అనుకోండి, అక్కడే ఉంటది అనమాట ఈ థైరాయిడ్ గ్లాండ్. అంటే ఇక్కడ పిక్చర్ లో చూపించినట్టే ఉంటది, అది యాపిల్ షేప్ లో ఉంటది అనమాట. అంటే బటర్ఫ్లై షేప్ లో, అంటే సీతాకోక చిలుక షేప్ లో ఉంటది. ఇది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, బయట చాలా మంది చెప్పేది ఏంటి అంటే, ఇది కానీ కరెక్ట్ గా ఉందనుకోండి, అంటే నాకు బయట కొంతమంది ఉబ్బిపోయి ఉంటది, కొంతమంది లోపలికి వెళ్ళిపోయి ఉంటది కదా. ఉబ్బిపోయిన వాళ్ళకి థైరాయిడ్ అంటారు, లోపలికి వెళ్ళిపోయిన థైరాయిడ్ అంటారు. కరెక్ట్ గా ఒకవేళ మన థైరాయిడ్ గ్లాండ్ హెల్దీగా ఉంది అనుకుందాం, అది బయటికి కనపడదు, లోపలికి వెళ్ళిపోదు, మనం పట్టుకోగానే మనకి అర్థమవుద్ది అనమాట. కొద్దిగా చెక్ చేసుకోవాలి దీన్ని. దాని తర్వాత దాని తర్వాత థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏం చేస్తుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం తీసుకుంటున్న ఆక్సిజన్ ని మన బాడీలోకి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే, ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొన్నా, ఒక బండి కొన్నా, అందరికి తెలిసింది ఏంటి అంటే, స్విచ్ ఆన్ చేయగానే స్టార్ట్ చేస్తే బండి ముందుకెళ్తది, బ్రేక్లు వేస్తే ఆగుతది, గేర్లు వేస్తే స్పీడ్ పెరుగుద్దని. కానీ దీని లోపల జరిగేది ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు మనం బండి ఆన్ చేస్తాం కదా, అప్పుడు పెట్రోల్ వెళ్తది, దాని తర్వాత నీళ్లు వెళ్తాయి లోపలికి. అది లోపల హీట్ ని ప్రొడ్యూస్ చేసి ఎనర్జీ ఇస్తుందంట. సేమ్ అలాగే థైరాయిడ్ గ్లాండ్ చేసే ఫంక్షన్ కూడా అంతే. మన బాడీని ఇలా ఎనర్జీ ఇచ్చేదాన్ని, లేకపోతే ఎంత ఎనర్జీ మనకు వస్తుందో అది తెలుసుకునేదాన్ని మెటబాలిజం అంటూ ఉంటారు బయట. దాని తర్వాత ఇంపార్టెన్స్, ఇది మనం కొద్దిగా క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ ఉంది, ఒక రెడ్ సిగ్నల్ వేస్తున్నారు, లేకపోతే ఫుల్ గా ట్రాఫిక్ ఉంది, నేను స్పీడ్ గా వెళ్ళాను అనుకుందాం, ఒక 100లోనో లేకపోతే 150లోనో వెళ్ళాను అనుకో, నాకు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుద్దా లేదా? జరుగుతుంది. జరుగుద్దా లేదా? హ్యాండ్ రేస్ చేయాలి. జరుగుతుంది యాక్సిడెంట్. ఒకవేళ అందరు స్పీడ్ గా వెళ్తున్నారు, నేను సడన్ గా వాళ్ళ ముందు బ్రేక్ వేసాను అనుకుందాం, వాళ్ళు నన్ను గుద్దేస్తారా గుద్దేరా, ఇక్కడ నాకు యాక్సిడెంట్ జరుగుద్ది. ఎక్కడ ఎలా వెళ్ళాలో అక్కడ అలాగే వెళ్ళాలి. కాబట్టి మన బాడీ కూడా అంతే, స్లోగా పనిచేయాల్సిన టైంలో స్లోగా పనిచేయాలి, ఫాస్ట్ గా పనిచేయాల్సిన టైంలో ఫాస్ట్ గా పనిచేయాలన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రాత్రి నిద్రపోయేటప్పుడు మన బాడీ కానీ ఫాస్ట్ గా పనిచేసింది అనుకుందాం, మనం మార్నింగ్ లేసే లోపల మనం నీరసంగా అయిపోతాం. ఒకవేళ మనం జాబ్ చేస్తున్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా పని చేయాలనుకుంటే మన బాడీ స్లోగా పనిచేసింది అనుకున్నాం, ఆ పని అవ్వదు, మనం ఆ పని కూడా చేయలేము అనమాట. సేమ్ అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే, అది స్పీడ్ ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. బండిలో స్పీడ్ ఎలా పెరుగుద్ది? యాక్సిలరేటరే కదా. సేమ్ అలాగే మన బాడీలో కూడా, మన బాడీ లోపల మెటబాలిజం ఎంత స్పీడ్ గా పనిచేయాలో ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తాను చూడండి. T3 T4 అంటూ ఉంటారు. ఇది ఏం చేస్తుంది అంటే, హార్ట్ రేట్ ని కానివ్వండి, లేకపోతే మన తీసుకుంటున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసే స్పీడ్ దీన్ని బట్టి ఉంటదంట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ T3 తక్కువ ఉంది అనుకుందాం, T4 ఎక్కువ ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? మన హార్ట్ స్లోగా పనిచేస్తుంది. ఒకవేళ అంటే T3 T4 లెవెల్స్ ఒకవేళ తక్కువ ఉన్నాయి అనుకుంటే హార్ట్ స్లోగా పనిచేస్తుంది. T3 T4 అనే లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే హార్ట్ ఫాస్ట్ గా పనిచేస్తుంది అంట. ఫాస్ట్ గా పనిచేసిన ప్రాబ్లమే, స్లోగా పనిచేసిన ప్రాబ్లమే. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు నేను స్పీడ్ గా వెళ్ళిన ప్రాబ్లమే, మరీ స్లోగా వెళ్ళిన ప్రాబ్లమే. ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకవేళ T3 T4 లెవెల్స్ తక్కువ ఉంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, తినిన ఫుడ్ వాళ్ళకి అరగదు అనమాట. ఒకవేళ ఎక్కువ ఉంది అనుకుందాం, అంటే తక్కువ ఉంటే వెయిట్ గెయిన్ అయిపోతారు అన్నారు కదా, ఒకవేళ ఎక్కువ ఉంటే నాకు బెనిఫిటే కదా అంటే కాదు. తిన్న ఫుడ్ అంతా మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటది, ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు అనమాట అన్హెల్దీగా. దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి అంటే డయేరియా, అంటే లూజ్ మోషన్స్. ఒకసారి వెళ్ళాల్సిన వాళ్ళు 2 సార్లు, 2 సార్లు వెళ్ళాల్సిన వాళ్ళు 4 సార్లు వెళ్తారు అనమాట. ఇది ఒక ప్రాబ్లమే. దాని తర్వాత ఉమ్, ఇది కూడా ఇంపార్టెంటే. ఒకవేళ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఆ గ్రంథి కరెక్ట్ గా పని చేయకపోతే మన బాడీలో ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్రీతింగ్, కొంతమంది పక్కన కూర్చుంటే స్లోగా
ఆక్సిజన్ తీసుకుంటారు. అంటే నిమిషానికి ఇన్నిసార్లు తీసుకుంటారని స్లోగా తీసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే ఫాస్ట్ గా తీసుకుంటారు, అంటే వాళ్ళ బాడీకి ఆక్సిజన్ సరిపోవట్లేదు అనమాట. ఒకవేళ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేదు అంటే మనం ఎక్కువ సార్లు బ్రీత్ తీసుకుంటాం, అంటే తొందరగా అలసిపోతాం. హార్ట్ రేట్, కొంతమంది చేతులు పట్టుకోగానే చల్లగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే వాళ్ళ హార్ట్ రేట్ చాలా స్లోగా ఉంది అని, ఇది ఒక ఇండికేషన్ అనమాట అంతే. దాని తర్వాత వచ్చేసి సెంట్రల్ అండ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది, అంటే నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. కొంతమందికి చేతులు షివరింగ్ అయిపోతూ ఉంటే ఒక గ్లాస్ ఎత్తాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడి వరకు నడవాలన్నా వాళ్ళ బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటదంట, అంటే వాళ్ళకి తెలియకుండానే. ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్, దీనిలో రెండు రకాలు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. థైరాయిడ్ వల్ల ఏంటి అంటే కొంతమంది ర్యాపిడ్ గా, అంటే ఒక మంత్ 1 మంత్ లోనే ఒక 10 kgs పెరిగిపోవడము, లేకపోతే ఒక నెలలోనే 10 కిలోలు తగ్గిపోవడము జరిగిపోతూ ఉంటదండి. అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది అనుకుందాం, నేను కింద పడ్డాను, బాగా రక్తం వచ్చేస్తూ ఉంది. అది 10 నిమిషాలు వస్తే బాగుంటది, ఒక గంట వచ్చినా పర్లేదు. ఒకవేళ అది 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వస్తూనే ఉంది అనుకుందాం, అది ఆగడం లేదు. అప్పుడు ఏమవుతది, నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటది. కరెక్టేనా? ఇది మంచిది కాదు కదా. ఈ బాడీలో కూడా అంతే, ఈ థైరాయిడ్ వల్ల ఏమవుతుంది అంటే పెరిగి 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 బాగా ఒబేస్ అయిపోతారు, లేకపోతే తగ్గి 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 అన్హెల్దీ అయిపోతూ ఉంటారు అనమాట. దీనికి కంట్రోల్ ఉండదు. దాని తర్వాత మజిల్ స్ట్రెంగ్త్, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే వెయిట్ గెయిన్ అయినా, చాలా మంది ఏమనుకుంటారంటే బరువు ఎక్కువ ఉంటే, అంటే వెయిట్ ఎక్కువ ఉంటే బలం ఎక్కువ ఉంటది, వెయిట్ తక్కువ ఉంటే బలం తక్కువ ఉంటది అని అనుకుంటూ ఉంటారు అనమాట. అది తప్పు. థైరాయిడ్ వల్ల మన బాడీలో పెరిగేది ఏంటి అంటే ఫ్యాట్, ఉన్న శక్తిని కూడా తగ్గించేస్తుందంట దానివల్ల. దాని తర్వాత వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎఫెక్ట్ అవుతాయంట. దాని తర్వాత వచ్చేసి బాడీ టెంపరేచర్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. బాడీ టెంపరేచర్ ఏంటి అంటే ఎంత ఎండ ఉన్నా వీళ్ళ చేతులు చల్లగా ఉంటాయంట, అంటే వీళ్ళు చలికి తట్టుకోలేరు, ఎండకి తట్టుకోలేరు. అంటే బేసిక్ గా కూర్చోలేరు, నిలబడలేరు అనమాట. అటు ఇటు తిరుగుతూనే ఉండాలి, కూర్చుంటే కాలు నొప్పులు, నిల్చుంటే కూడా కాలు నొప్పులే వాళ్ళకి. దాని తర్వాత వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్. కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ఏంటి అంటే ఒకవేళ వీళ్ళు థైరాయిడ్ వచ్చింది అని తెలిసినా తెలియకపోయినా కొద్దిగా హెల్దీగా తిన్నారు అనుకుందాం, వీళ్ళు తిన్నది ఎరక్క వీళ్ళ పేగుల్లో కానివ్వండి, బ్లడ్ లో కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హార్ట్ అటాక్స్ ప్రాబ్లం ఉంటది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటది, ఇంకా అలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత నెక్స్ట్, ఓకే సార్, మీరు ఇవన్నీ చెప్పారు, అంటే థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే వెయిట్ లాస్ అయిపోతారు, అన్హెల్దీ అని చెప్పారు. అయితే మేము న్యూట్రిషన్ సెంటర్ లో ఉంటే మాకేమో వెయిట్, ఫ్యాట్, మజిల్, విజరల్ ఫ్యాట్ అవన్నీ చెప్తున్నారు, మాకేం చెప్పట్లేదు అంటే, మనది ఓన్లీ హెల్దీ ఫుడ్ రిలేటెడ్ అనమాట. మన దగ్గర ఏమీ ట్రీట్మెంట్ ఉండదు, డయాగ్నోస్ చేయరు. కాబట్టి బయట మీరు తెలుసుకోవాలి అంటే దీనిలో 3 రకాల టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. T3, T4 అండ్ TSH, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటూ ఉంటారనమాట. దాని తర్వాత ఈ టెస్ట్ కానీ తీసుకోగలిగితే మీకు థైరాయిడ్ ఉందో లేదో దానిలో ఆ రిపోర్ట్ లో వచ్చేస్తుంది. దాని తర్వాత థైరాయిడ్ డిజార్డర్స్, ఇందాక మనం మాట్లాడుకుందాం ఏ అవయవాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అని. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు థైరాయిడ్ అనేది ఎన్ని రకాలు, థైరాయిడ్ గ్రంథి వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేజర్ గా. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. హైపో అంటే వెయిట్ లాస్ అయ్యే థైరాయిడ్, హైపర్ అంటే వెయిట్ గెయిన్ అయ్యే థైరాయిడ్ అనమాట. హైపోథైరాయిడిజం లో ఏం జరుగుతుంది అంటే రిలీజ్ అవ్వాల్సింది అసలు రిలీజ్ అవ్వదు, అంటే అక్కడ స్టోర్ అయిపోయి అది ఉబ్బిపోతుంది అనమాట. ఇప్పుడు నేను బలూన్ లోకి కొద్ది గాలి వదిలాను అనుకోండి, డెకరేషన్ కి బాగుంటది, ఇంకొద్ది వదిలితే ఇంకొద్దిగా పర్లేదు పగిలిపోయే స్టేజ్ లో ఉంటది అనమాట. అది ఊది 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 నేను ఇంకా ఊదుతూనే ఉన్నాను అనుకుందాం, అది ఏదో ఒక టైంలో పగిలిపోద్ది అనమాట. సేమ్ ఇది కూడా అంతే, ఇది రిలీజ్ అవ్వక 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 రెండు జరుగుతాయి. ఒకటి వచ్చి బాగా ఎండిపోతది, ఇంకోటి వచ్చేసి దానిలో పగుళ్ళు ఏర్పడతాయి అనమాట, పగిలేసి అది బయటకు వచ్చేస్తుంది. ఆ రెండు డేంజరే. దాని తర్వాత హైపర్ థైరాయిడిజం లో ఏం జరుగుతుంది అంటే రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా డబల్ త్రిబుల్ రిలీజ్ అయిపోతూ ఉంటదంట.
సార్ మీరు చెప్పారు కదా రిలీజ్ అవ్వకపోతేనే ప్రాబ్లం, రిలీజ్ అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాలకి ఎంతైతే కావాలో అది ఒక 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో వచ్చేసింది బయటకి. మిగిలిన 70 సంవత్సరాలు కానివ్వండి 60 సంవత్సరాలు కానివ్వండి అది ప్రాబ్లమే కదా, అది చెక్ చేసుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే బయట అందరూ గొంతు ఉబ్బంగానే మనకి థైరాయిడ్ అనుకుంటూ ఉంటారు, దాని పేరు గాయిటర్ అనమాట. ఇది ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి ఇది జరుగుతూ ఉంటుంది. అసలు గాయిటర్ అంటే ఏంటి అంటే బల్జ్ ఇన్ ద నెక్, అంటే కొంతమందికి మెడ భాగంలో ఉండాల్సిన దానికన్నా చాలా లావుగా ఉంటదంట. దాని తర్వాత వచ్చేసి ఇది హైపర్ థైరాయిడిజం వల్ల ఏర్పడుతుంది, బేసిక్ గా అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ గురించి మనం మాట్లాడదాం. అసలు అయోడిన్ అంటే ఏంటి, అసలు అది ఎక్కడ దొరుకుతుంది, దాని వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటో కూడా మనం మాట్లాడదాం. దాని తర్వాత వచ్చేసి థైరాయిడ్ క్యాన్సర్. బయట చాలా మంది ఏంటి అంటే కొంతమంది థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ గా 6 మంత్స్ కి మెడికల్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్నా హైపోథైరాయిడిజం ఉన్నా వాళ్ళు మెడికేషన్స్ కానివ్వండి, సప్లిమెంట్స్ కానివ్వండి, ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ థైరాయిడ్ క్యాన్సర్ ఎవరికి ఎందుకు వస్తుంది అంటే, థైరాయిడ్ ఉంది అని వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళుగా నార్మల్ గా ఉంటే, ఒకవేళ దాని గురించి తెలిసినా పట్టించుకొని వాళ్ళకి వస్తుందంట థైరాయిడ్ క్యాన్సర్. అంటే అది ముదిరి 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 థైరాయిడ్ క్యాన్సర్ అవుద్ది అనమాట. చాలా మంది బయట ఏంటి అంటే 30+ కానివ్వండి 40+ కానివ్వండి, అంటే 30 సంవత్సరాలు పైబడ్డోళ్ళకి కానీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళకి అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అలా కాదు, ఏ ఏజ్ లో వాళ్ళకి వచ్చే అవకాశాలైనా ఉన్నాయంటే, ఎందుకంటే బయట ఉండే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, దాని తర్వాత బయట అసలు ఎలా చెప్పాలి అంటే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల కూడా థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది అన్న ఛాన్స్ ఉందంట. దాని తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నాం హైపోథైరాయిడిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, అసలు హైపోథైరాయిడిజం అంటే వెయిట్ గెయిన్, అంటే బరువు పెరిగిపోతూ ఉండే థైరాయిడ్ అనమాట. వీళ్ళు నిద్రపోలేరు సరిగ్గా, తొందరగా అలసిపోతారు, 1 గంటకు కూడా కాదు 10 నిమిషాలకే అలసిపోతారు, వీళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఏదో పని చేద్దామని కూర్చుంటారు కానీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వాళ్ళకి అలసట రావడం కానీ బద్ధకం రావడం కానివ్వండి జరుగుతుంది. దాని తర్వాత డ్రై స్కిన్ అండ్ హెయిర్, వీళ్ళకి తొందరగా స్కిన్ డ్రై అయిపోతుంది, దాని తర్వాత హెయిర్ హెయిర్ బాగా డ్రై అయిపోతుంది, దానివల్ల ఊడిపోతుంది. దాని తర్వాత బ్రిటల్ నెయిల్స్ అంటే గోర్ల మీద మచ్చలు రావడం కానివ్వండి. దాని తర్వాత వచ్చేసి వీళ్ళ గోర్లు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకేమో గోర్లు పెంచాలని కోరిక కానీ ఆశ కానీ ఎక్కువగా ఉంటది. 1 వారం 2 వారాలు పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే నిద్రలో ఊడిపోవడము, దాని తర్వాత ఏదన్నా చిన్న వస్తువు తగిలినా అంటే లైట్ గా కొద్దిగా తగిలినా ఊడిపోవడం జరుగుతూ ఉంటది అనమాట. ఇన్ఫర్టిలిటీ, వీళ్ళకి అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంట, అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఇందాక మనం మాట్లాడుకుందాం వీళ్ళకి ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది, అంటే బరువు పెరిగిపోతూ ఉంటారు. దాని తర్వాత ఎన్లార్జ్డ్ థైరాయిడ్, అంటే ఇందాక మనం మాట్లాడుకుందాం గొంతు దగ్గర ఉండాల్సిన దానికన్నా బల్జిగా ఎక్కువగా అయిపోతూ ఉంటది ఇది. తర్వాత డిప్రెషన్, అంటే నేనేం చేయలేను, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా నేను తొందరగా అలసిపోతాను, నాకు బద్ధకం ఎక్కువ, నేను కాన్సన్ట్రేట్ చేయలేను అన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. తర్వాత కాన్స్టిపేషన్, అంటే వీళ్ళు తినే తక్కువే, ఆ తిన్నది కూడా అరగదంట. ఎందుకు అంటే వీళ్ళ బాడీలో ఏది బాగలేదు కాబట్టి ఇది అరగదు, డైజెషన్ కూడా సరిగ్గా జరగదు వీళ్ళకి. దాని తర్వాత ఇందాక చెప్పినట్టే సెన్సిటివిటీ టు కోల్డ్ టెంపరేచర్, వీళ్ళు 10 నిమిషాలు కూడా ఏసీ కింద కూర్చోలేరు, 10 నిమిషాలు కూడా ఎండలో నిలబడలేరు, వీళ్ళకి ఏంటి అంటే ఒకే టెంపరేచర్ ఉండాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, ఇందాక నేను చెప్పాను కదా కూర్చుంటే మోకాలు నొప్పులు నిలబడితే మోకాలు నొప్పులు అనమాట. ఎందుకు అంటే వీళ్ళకి రిలీజ్ అవ్వాల్సిన థైరాయిడ్ గ్లాండ్ అంటే T3 T4 లెవెల్స్ రిలీజ్ అవ్వదనమాట. కాబట్టి వీళ్ళకి జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్ ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ గా రిలీజ్ అయ్యే పని అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. దాని తర్వాత హైపర్ థైరాయిడిజం, వీళ్ళకి ఏంటి అంటే రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా అంటే ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటదంట. దీనివల్ల ఏంటి అంటే యాంగ్జైటీ, అంటే ఆత్రం అంటూ ఉంటారు కదా, చిన్న విషయానికి కూడా అటు ఇటు అటు ఇటు, సినిమాల్లో చూపిస్తారు కదా ఆ లోపల బాబా పాప అని చెప్పి బయట అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళు కూడా ఏముండదు మళ్ళీ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. దాని తర్వాత
ఇరిటబిలిటీ అంటే ఊరికే ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటది. తర్వాత ఒక మూడ్ నుంచి వీళ్ళకి వేరే మూడ్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే ఒక విషయం ఆలోచిస్తూ గబక్కన వేరే విషయానికి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత నర్వస్నెస్, ఇందాక చెప్పాను కదా, ఏదైనా పట్టుకోమంటే ఇలా షివరింగ్ వచ్చేస్తుంది. అంటే ఓవర్ ఎనర్జీ అంటారు కదా, హైపర్ యాక్టివ్ లాగా అయిపోతారు అనమాట. దాని తర్వాత ఎక్కువ చెమట్లు వచ్చేయడం కానివ్వండి. దాని తర్వాత హై టెంపరేచర్, వీళ్ళు కూడా అంతే, హై టెంపరేచర్. బయట ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది అంటే ఒక 35 to 40 ఉంది కదా, వీళ్ళు అసలు బయటకు వెళ్ళలేరు. దాని తర్వాత ఎవరికైనా వీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చారు అనుకుందాం, వీళ్ళు వీళ్ళ చెయ్యి వీళ్ళకి తెలియకుండానే షేక్ అయిపోతూ ఉంటది అనమాట. దాని తర్వాత వచ్చేసి హీట్, ఎంత ఏసీలో ఉన్నా ఎంత చల్లగా ఉన్నా వీళ్ళని పట్టుకుంటే కొద్దిగా చాలా వేడిగా ఉంటారు అనమాట. ఎందుకంటే రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా, అంటే ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా వీళ్ళకి థైరాయిడ్ గ్లాండ్ లో T3 T4 ఎక్కువ ఉత్పత్తి అవుతుందంట. ఇది ప్రాబ్లమే. ఆ ఇది చాలా మంది సొల్యూషన్ అనుకుంటారు కానీ కాదు. ఇది ఏంటి అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. అంటే ఏంటి అంటే అది కొన్ని రోజులకి మనం కేర్ తీసుకోలేదు అనుకుంటే డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే దాన్ని రిమూవ్ చేస్తాము, తీసేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అది. అంటే ఆ పార్ట్ ఉండదు అనమాట మీ బాడీలో. అప్పుడు మీరు ఏంటి అంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవడము, ఇంజెక్షన్స్ వల్ల దాంతో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. ఇదేంటంటే హైపర్ థైరాయిడిజం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కేర్ అండ్ ప్రివెన్షన్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. కేర్ అండ్ ప్రివెన్షన్, చాలా మంది బయట చెప్పేది ఏంటి అంటే వచ్చాక చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం, టాబ్లెట్స్ మింగుదాం, దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుందాం అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం చెప్పేది ఏంటి అంటే వచ్చిన తర్వాత బాధపడడం, లేకపోతే భయపడడం, లేకపోతే కేర్ తీసుకోవడం కన్నా రాకుండా ఎలాగా మనము కాపాడుకోవాలి, లేకపోతే మనము ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. దాని తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్ గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే మనం ఈ కమ్యూనిటీకి రాకముందు అసలు ఈ పదాలు కూడా వినుండం. బయట ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ ఏదో ఇడ్లీ దోశ లేకపోతే వడ పూరి తినేస్తారు, మధ్యాహ్నం రైస్ తింటారు, సాయంత్రం రైస్ తింటారు. జనరల్ గా ఇండియన్ డైట్ అలానే ఉంటది. లేదు కొద్దిగా హెల్దీగా తినేవాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, రాత్రికి వాళ్ళు రైస్ బదులు చపాతీ తింటారు. ఇది తినడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది హెల్దీ అనుకుంటూ ఉంటారు. కానీ కాదనమాట. మన బాడీకి ఏదైతే పోషకాలు కావాలో అవన్నీ అందవు ఆ డైట్ లో. ఈ థైరాయిడ్ కి బేసికల్ గా ఏంటి అంటే అయోడిన్ ప్రాబ్లం అనమాట. కొంతమంది ఉన్నారు, 3 సెగ్మెంట్లుగా మాట్లాడుకుందాం దీన్ని. సాల్ట్ ఎక్కువగా వాడేవాళ్ళు, సాల్ట్ మీడియం గా వాడేవాళ్ళు, అసలు సాల్ట్ ని వాడేవాళ్ళు కాదు. ఈ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. సాల్ట్ ఎక్కువగా వాడేది ఎవరు అంటే 3 పూట్ల రైస్ తినేవాళ్ళు, లేకపోతే 3 పూట్ల హెవీ ఈటర్స్ అంటూ ఉంటారు కదా, వీళ్ళ సాల్ట్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుందంట బాడీలోకి. మీడియం గా సాల్ట్ తినేవాళ్ళు అంటే మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళు, నైట్ డిన్నర్ చేసే వాళ్ళకు కొద్దిగా మీడియం పర్లేదు అని ఉంటదంట. మూడో కేటగిరీ ఉంటారు, వాళ్ళు తక్కువ సాల్ట్ కాదు అసలు సాల్ట్ వాడరు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే మన బాడీలో ఎప్పుడైతే అయోడిన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయో మనకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా అంతే పెరుగుతూ ఉంటది అనమాట. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్, కొంతమంది బయట ఏం చెప్తూ ఉంటారు అంటే మీకు థైరాయిడ్ ఎలా వచ్చింది అంటే మా పేరెంట్స్ నుంచి వచ్చింది, లేకపోతే మా వంశపార్యపరంగా అంటూ ఉంటారు కదా. వంశపార్యపరంగా వచ్చేది 7% మాత్రమేనంట. మిగతా 93% దేని వల్ల వస్తుంది అంటే మన హీటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానివ్వండి, మన స్లీప్ ద్వారా కానివ్వండి. అంటే స్లీప్ సైకిల్ అంటే ఎర్లీగా నిద్రపోయి తొందరగా లేసే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాదు, లేట్ గా నిద్రపోయి తొందరగా లేసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి, లేకపోతే తొందరగా నిద్రపోయి లేట్ గా లేసే వాళ్ళకి కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. దాని తర్వాత ఇంకొకటి ఏం చెప్తూ ఉంటారు అంటే ఇది ఎలానో వచ్చేసింది. కొంతమంది టెస్ట్ కూడా చేసుకోరు అనమాట, అంటే వాళ్ళకి తెలీదు. సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ 100 మందికి థైరాయిడ్ ఉంటే 60 మందికి తెలియదు అంట అసలు వాళ్ళకి థైరాయిడ్ ఉన్నట్టు. ఇది బయట చెప్తున్న ఫ్యాక్ట్, అంటే సైంటిస్టులు చెప్పేది. దాని తర్వాత వచ్చేసి ఫుడ్స్ టు అవాయిడ్. బయట ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వచ్చే పాయింట్ ఏంటి అంటే ఇవి తినండి, ఇవి తినకూడదు అని చెప్పేసి. అసలు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఏం తినకూడదు అంటే తినకూడదు అని కాదు, తగ్గిస్తే మంచిది అనమాట. సోయా ప్రొడక్ట్స్ అంటే నాన్ ఐసోలేటెడ్ సోయా, అంటే టోఫు అవి తినకూడదు అనమాట. మన ప్రొడక్ట్ లో అంటే మన సప్లిమెంట్స్ లో కానివ్వండి, మన న్యూట్రిషన్ లో కానివ్వండి ఉండేది
ఐసోలేటెడ్ సోయా అంటే ఫిల్టర్ చేసిన సోయా కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. దాని తర్వాత వచ్చేసి థైరాయిడ్ అనగానే బయట చెప్పే పెద్ద పదవి ఏంటి అంటే క్యాబేజీ తినొద్దు, బ్రోకోలీ తినొద్దు, క్యాలీఫ్లవర్ తినొద్దు, లేకపోతే ఇలా కొన్ని వెజిటేబుల్స్ పేర్లు చెప్తూ ఉంటారు కదా. లిమిట్ లో తీసుకుంటే ప్రాబ్లం లేదు, లిమిట్ క్రాస్ చేస్తే ప్రాబ్లం అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కొంతమంది క్యాబేజ్ ని 15 రోజులకు ఒకసారి తినే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి తినే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటి అంటే సలాడ్స్ అని చెప్పేసి మా రోజు తినే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అనమాట. దాని తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే బ్రెడ్ కానివ్వండి, లేకపోతే చచ్చిపోయిన ఫుడ్ అంటే బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కొద్దిగా తగ్గించాలి. దాని తర్వాత వచ్చేసి వైట్ షుగర్ కానివ్వండి, అంటే కుక్కుడు క్యారెట్స్ కూడా తగ్గించాలంట. దాని తర్వాత బనానా కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, దాని తర్వాత వైట్ బ్రెడ్, వైట్ రైస్, వల్లగడ్లు అంటే వైట్ గా ఉండేదంతా తగ్గించాలంట. ఇది బయట పాసిబుల్ అంటే బయట పాసిబుల్ అవ్వదు.